అరే నడిపోడా, ఏదేమైనా ఈ రోజు ఆ ఎమ్మి నీకు బట్టలు సెలెక్ట్ చేయడం చూస్తుంటే నాకు బాధ వేసిందిరా. కెపాసిటీ తట్టుకోలేవురా, నీకు అలవాట్లేదురా. వద్దురా రే. సరే దగ్గర ఆపిరా ఆపగారి కానీ రే, అసలు నీకేం తక్కువని ఆ గీత నిన్ను ఒప్పుకోలేదురా. ఇంకెందుకు గీత గురించి? రేపు పెళ్లి చూపులకు పోతున్నాం కదా, దాని గురించి మాట్లాడదాం. నా మీద పడతావు నువ్వు. ఎందుకురా మీరంతా ఉండేదా? ఒక అన్న ఒక తమ్ముడు ఏం పీకడానికి బూతులు వచ్చేస్తున్నారా నాకు? అంతే వస్తాయిరా. నువ్వు గమ్మున అన్యాయంగా ఇంకొకరితో పెళ్లి చూపులు జరుగుతా ఉంటే చూస్తూ ఊరికనే ఉండరా? ఇది కొంచెం న్యాయంగా ఉండదా? మేము చూస్తూ ఊరికనే ఉండామంటున్నావు, నువ్వు అమ్మకి మాట ఇచ్చాక. నువ్వు ఉండబ్బా, అమ్మాడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అడుగుతుంటే నాయం చేసిన పనికి ఆడేం చేస్తాడో. రే చిన్నడా ఆపండ్రా, అయిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి తెలుసుకోవాలా. ఏంది నాయనా? ఉండు, దీంట్లో మందు ముందు చూద్దాం. ఏంది మందు గురించా తెలుసుకునేది? ఏందయ్యా స్వామి? ఆమ్లెట్ వస్తుంది. ఇప్పటికి డజన్ ఆమ్లెట్లు వేసిన. గుడ్డు లెక్క తప్పినాదంటే రేపు అత్తకి నేను సమాధానం చెప్పాలా? ఆడా పాత సైకిళ్ళు తాగడానికి వచ్చినాయి, అన్ని తుప్పు పట్టిపోయినాయి. 2 సైకిళ్ళు తోగానికి వేసి 4 డజన్లు కోడిగుడ్లు కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. దీనికి కూడా అడగాల నువ్వు? మీ అత్తడిదా సైకిళ్ళు తుప్పు పట్టిపోయినాయి అని చెప్పు. ఇదిగో మామా, నువ్వు ఇవన్నీ బానే చెప్తావు. అత్తకి ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడేది మాత్రం చేత కాదు, నాకు మాత్రం చెప్తారు. ఏందనైనా నువ్వు ఇప్పుడు చేసేదా? అంతా అయిపోయినాక రేపు పెళ్లి చూపులకు పోతా ఉన్నాం, కావాలంటే ఇప్పుడు ఏదైనా చేసి ఆపు. సరే అయితే నేను ఇప్పుడు కోడలతో మాట్లాడతానరా. ఎవరితో? గౌతమ్తోనా? చంపేస్తాను నేను. గౌతమ్ కాదురా, గీత నా కోడల. మీరిక్కడ నుంచి గట్టిగా మాగుతా ఉండండి, అత్త వస్తాది ఇడికి. వస్తారా? ఏం చేస్తుంది మీ అత్త? ఎత్తగా కొమ్ములు ఉన్నాయా? లేనప్పుడు మాత్రం బీరాలు బాగా పలుకుతారు. ఏందే కోడిగుడ్లు? లేదత్తా, గుడ్లు పగిలిపోతేను పాడైపోతాయి కదా అని ఆమ్లెట్లు వేస్తా ఉండా. ఆమ్లెట్ వేసి నీకే తీసుకొద్దాం అనుకుంటా ఉండా. ఈ రోజు నేను గుడ్లు తిన్నాను, నీకు తెలీదా? సరే అత్త, మీరు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తా, లేకపోతే నేను తింటా. నువ్వు తింటావు, బాగా తింటావు. గుడ్లు కోళ్ళు అన్ని మింగుతావు. నీదేం పోయింది? ఆ గుడ్లు ఆమ్లెట్ వేసి మా అమ్మకి అదే వారమైన తింటది. ఏందిడా ఏదో సారాయి వాసన వస్తా ఉండది. వాసన ఆడదాకా వచ్చేసినట్టుండదురా. ఏందత్తా, నాకట్టంటే అలవాట్లేవి లేవు. నేననేది మీ మావ ఈడేదైనా పెట్టుకుని ఉంటాడా అని. చిచి లేదత్తా, గుడ్లు కుళ్ళిపోయిండాయేమో, అందుకే అట్లాంటి వాసన వస్తా ఉండదు. అయ్యయ్యా, కుళ్ళిన గుడ్ల అయితే మా అమ్మ కొద్దులే, నువ్వే వేసుకుని తినే. కుళ్ళిన గుడ్లు నేను తినాలా? ఏదో ఒక రోజు గుడ్లన్నీ కుళ్ళబెట్టి నీకు మీ అమ్మకి దోశలేసి ఇస్తా. మీ అమ్మ ఉందో లేదో కనుక్కో. లేరా లక్క? మే లక్క, అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందంట నాయన. అసలు గీత నిన్ను నిజంగానే లవ్ చేస్తా ఉండదురా? చేస్తా ఉండదు నాయన.
గుళ్ళో నేను ఎక్కువ సనువు తీసుకున్నానని చంప మీద కూడా కొట్టింది. రేయ్ చెంప బాగా కొడితే పేమంటావేంద్ర నువ్వు? నువ్వు మొత్తం అంతా వినకుండా మధ్యలో దూరబాక. నువ్వు నా చెంప మీద చేయి చేసుకున్నాక నా మీదే చేయి చేసుకోవాల్సి వచ్చింది అని హారతి ఇస్తా ఉంటే చేయి కూడా కాల్ చేసుకునింది. రే నువ్వు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా పోరా. అట్నే రే గోవిందా, నీ మీద అంత ప్రేమ ఉండదురా గీతకి. అదే మీ అమ్మ అయితే నన్ను ఏం చేసేదో తెలిసినా, నన్ను చెంపదెబ్బ కొట్టి నా చేతుల్లోనే హారత పెట్టి వెలిగించుండేది. ఆ పాపం పోయేదానికి అట్టుంటదిరా మీ అమ్మ వారం. రే మీ అమ్మతో పోలిస్తే గీత ఎంతో గొప్పదిరా. నేను ఇప్పుడు నా కోడలతో మాట్లాడి తీరాలా, అర్జెంటుగా మాట్లాడాలా. చెయ్యి, నువ్వు ఫోన్ చేయి. నువ్వు గమ్మునున్నాయనా, తాగేసి ఏదేదో మాట్లాడుతుండో. ఈ టైంలో అమ్మికి ఫోన్ చేసినావంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గోవింద్ని నాకు తెలియకుండానే ఎంతో బలంగా ఇష్టపడిపోయాను. అతన్ని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అతన్ని వద్దనుకున్న తర్వాత తెలుస్తోంది. నరకంగా ఉంది. ఇది భరించలేకపోతున్నాను. కానీ తప్పదు. అతనికి నాకు రాసి పెట్టలేదు. కొంతమంది జీవితంలోకి వచ్చినప్పుడు తొలకరి జల్లులాగా హాయిగా ఉంటుంది. గోవింద్ నా కోసం పరితపిస్తున్నప్పుడు అలాగే ఉండేది. అయినా నేను నా మనసుకి సర్ది చెప్పుకుని వద్దు అని దూరంగానే ఉన్నాను. కానీ దూరంగా ఉన్నానని అనుకున్నానే తప్ప నాకు తెలియకుండానే అతనికి దగ్గరైపోయాను. అతను జీవితాంతం నాతోనే కలిసి బ్రతకాలని కోరుకుంటున్నా నేనిప్పుడు అది ఆమోదించలేని పరిస్థితి. నాకంటే అక్క జీవితం ముఖ్యం. అసలు అక్క ఆ ఇంటికి కోడలిగా వెళ్ళాక కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏం చెయ్యాలో అవ ఆలోచించాలి. ఇక నా జీవితం గురించి, గోవిందం గురించి నేను ఆలోచించకూడదు. గోవిందా, నువ్వు ఫోన్ చేయరా ముందు నా కోడలతో మాట్లాడుతున్నాను. నేనా ఇప్పుడు మాట్లాడితే ఓకేనా? నువ్వు మందు మీద ఉండవు. నువ్వేమన్నా గుర్రం మీద ఉండవా? నువ్వు కూడా మందు మీదే ఉండవు. చెయ్యరా, ఇప్పుడే నిజాలు మాట్లాడతాం. ధైర్యం ఉండేది ఇప్పుడే. మందు వేసినావు అనుకో, మీ వాళ్ళ ఏం ధైర్యం వస్తుంది? నిజాలు మాట్లాడతాం. వర్కౌట్ అవుతురా నాయన, నేను చెప్పేది. సరే నాయన, ఇప్పుడే చేస్తాను. ఏముండరా శ్రీని? అరే నువ్వేనే చెప్పరా. ఏం దెబ్బలు నేనా గమ్మునున్నా. ఎవరా కలిసిందా? నేనా రింగ్ అవుతా ఉండదు. ఇదిగో అమ్మ గీత. నాయనా తిరగేసి పట్టుకున్నావు, ఎట్టా పట్టుకోవాలా? ఓ అబ్బా మాకు తెలుసులేరా. రే యాడ్రా ఫోన్ రింగ్ అవ్వలేదా? కట్ అయిపోయింది అనుకుంటా. చెయ్యి. స్విచ్ ఆఫ్ అని వస్తున్నది. అది నీ లైన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా, ఇక పని చేయదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. ఫోన్ కలవకపోయింది. రేపు ఎప్పుడైనా ఆ అమ్మాయి కనపడితే నేను మాట్లాడతాను.
ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. రేపెళ్ళి అమ్మాయితో మాట్లాడతాడంట. ముందు మాట్లాడకుండా మాట్లాడు. తాగేసి ఓ రచ్చ చేస్తున్నారు ఇద్దరు. ఏయ్, ఏంద్రా నువ్వు మాట్లాడేదా? ఏంద్రా ఏందే? రే అన్నను రే అంటావేంద్ర తాగేసి? నీ పగల కొట్టాలరా. ఉండు. అమ్మో వీడికి ఎక్కేసింది. కొట్టినా కొడతాడు. నోరు మూసుకొని గమ్మున ఉంటాం బెటరు. ఇప్పుడు అర్జెంట్గా పోయి అమ్మని చూడాలి. అర్ధరాత్రి అయినా సరే అస్సలు ఆగకూడదు. సైలెంట్గా పోయేసి రావాలి. వీళ్ళకి చెప్పకూడదు. ఈ టైంలో వర్షం పడాలా? ఎట్ట పోవాలా? ఎందుకు వచ్చారు? వెళ్ళండి. వెళ్ళను, నిన్ను అర్జెంటుగా చూడాలనిపించింది, అందుకే వచ్చేసిన. మీకేమన్నా పిచ్చా? ప్లీజ్ మీకు దండం పెడతాను, పోండి. ఎవరైనా లేచి చూసారంటే ఇంకంతే సంగతులు. ఎవరు చూడరు. చూడు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. ఈరోజు నీకోసం డ్రెస్ తీసుకొచ్చిన. ఈ డ్రెస్ నీకు ఇవ్వాలనిపించింది, వచ్చేసిన. మీకేమైనా బుద్ధి ఉందా? ఎవరు అడిగారు? నేను మిమ్మల్ని డ్రెస్ అడిగానా? ఎవరు అడగబడలా, నాకే కొనియాలనిపించింది, కొనుక్కొచ్చిన. ఎందా తీసుకో. వద్దు. ఇదిగో, నువ్వు తీసుకోలేదనుకో అందరిని పిలుస్తా, తర్వాత నీ ఇష్టం. నీకేమైనా పిచ్చా? మరి
ముందు నువ్వు బయటకెళ్ళు. నువ్వు తీసుకుంటానే నేను పోతా. అయ్యో నీకు దండం పెడతాను, వెళ్ళు. అయితే తీసుకో. ప్లీజ్ ప్లీజ్ పో, నాకు భయం వేస్తా ఉండదు. తీసుకుంటేనే పోతా. పోండి. అమ్మయ్య, నువ్వు ఈ డ్రెస్ తీసుకున్నావు ఒప్పేసుకున్నట్టే. హే, ఎవరు ఒప్పుకున్నారు? లేదు, ఇందా. ఏందమ్మా మళ్ళీ ఇచ్చేసినావు? నేను పిలుస్తా అందరం. చంపిస్తానేమనుకుంటున్నావు? పోండి బయటికి. అయితే డ్రెస్ తీసుకో మరి. నేను తీసుకోను. ఇప్పుడు డ్రెస్ తీసుకోలేదా ఏం చేస్తానో నాకే తెలీదు, చూసుకో. అంతా ఓకే కదా? నేను అంటే ఇష్టమే కదా నీకు? ప్లీజ్, నాకు దండం పెడతాను, ముందు పోండి, నాకు భయంగా ఉండదు. సరే సరే, ఇంక ఇబ్బంది పెట్టలే, జాగ్రత్త. గుడ్ నైట్. పోతానప్పా, నేను ఇడిచిపెట్టి పోవాలంటే మనసు రావట్లా. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుందామా? కొట్టేస్తాను మిమ్మల్ని, ఏమనుకుంటా ఉండవు. కొట్టమ్మి, అట్ట నన్ను తాగుతావు, కొట్టు ప్లీజ్ పోండి, లేకపోతే నేను ఏడుస్తా. పోతావా లేదు? దొంగ 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 దొంగ. సెల్వి, అల్లుడు గారు, రండి రండి, అందరూ రండి. ఏమైనది అత్త? ఏమైందత్త? ఏమైంది? దొంగ ఏడి? దొంగ ఎక్కడ? ఇటే ఎటు పోయిండో దొంగ. దొంగ దొంగ పాటి, పాటి. అబ్బా, పిల్లేదో వచ్చినట్టుండది. పార్టీ ఊరికే అందర్నీ అనవసరంగా దొంగ దొంగ అని కంగారు పెట్టేసింది. ఏం లేదులేప్పా, మీరు పడుకోండి. ఏంటమ్మా, తలుపు తెరిచే ఉంది కదా? అబ్బా, నేనే తెరిచాను. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చాను. అట్నా? సరే సరే, వెళ్ళి పడుకోండి, లేట్ అవుతా ఉండదు. వెళ్ళండి. ఈ మధ్య దొంగ పిల్లలు ఎక్కువైపోయాయి. పూరి, నువ్వు వెళ్ళి పడుకో. పదా, పడుకుందాం. ఏంటి, ఇంకా పడుకోలేదా? నైట్ టైం ఇష్టానికి ఇలా తలుపు తెరిచి వెళ్ళొద్దు.
వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇంక నుంచి నన్ను లేపు. అలాగే. మా మా రెడీ అయ్యండవా? ఇదో 10 నిమిషాల్లో వచ్చేస్తా ఉండా. ఇంకా రెడీ అవుతా ఉండు, టైం అవుతా ఉండది. అన్నా అన్నా అన్నా, పెండ్లి చూపులకు పోయేటప్పుడు మామూలుగా పోయినట్టు పోకూడదు. మనం ప్లాన్ చేసినట్టు కానుకల పళ్ళాలు గిళ్ళాలు అన్నీ రెడీ చేయించి బండిలో పెట్టించు. అన్నీ ఉన్నాయో లేదో అట్నే చూడు. నువ్వు నాకు చెప్పాలా? ఆల్రెడీ అని సిద్ధం చేసేసినా, మళ్ళీ నువ్వు చెప్పాల్సిన పని లేదు. కానీ చెల్లెమ్మా, నువ్వు ఇంత ఖర్చు పెడతా ఉంటే నా గుండె తొరుకుపోతా ఉండాది. నీకేమన్నా నేను భయంగా కూడా ఉండాది. అనా, నా ప్రతి లెక్కకి ఓ అర్థం ఉంటది. ఇలా లెక్క లేకుండా ఖర్చు పెట్టేదానికి నేను మూర్ఖురాల్ని కాదు, కనకరత్నాన్ని.